దేవుని వాక్యం ద్వారా దేవుని ఆత్మ సహాయంతో మీకు పరిచయం చేయడానికి ప్రభు నాకు ఇచ్చిన అవకాశాన్ని బట్టి ప్రభువుని స్తుతిస్తున్నాను. మనకి ఆహ్వానాన్ని ఆతిథ్యాన్ని ఇస్తున్నటువంటి దైవజనులకి ఈ యొక్క పరిశుద్ధాత్మ అభిషేక పరిచర్యల పక్షంగా వారు చేస్తున్న ఈ పనిని బట్టి వారికి వందనాలు తెలియజేస్తున్నాను. మరి ఈ ప్రాంతపై జ్ఞాపనోద్యమ దైవజనులుగా కొద్దిమంది రాగలిగారు. అందరికి కూడా ప్రభు పేరిట వందనాలు. మీతో ఎక్కువ సమయం గడపడానికి కానీ సమృద్ధిగా వాక్య పరిచయం చేయటానికి నాకు అవకాశం లేదు. ఆ మాటే తెలియపరిచిన ఈ మనుషులు వదలరు కదా. పూర్వకాలం పెద్దలు కథల్లో రాస్తా చెవిలో ఇల్లు కట్టుకుని పోరాడాడు అంటారు. అలా రాస్తారు కానీ చెవిలో ఎవడు ఇల్లు కట్టుకుంటాడా అని అనేవాడిని, కానీ ఇతడు కట్టుకోగలడు, ఇతడికి సాధ్యం. కనుక ఈ సంవత్సరం దేవుని వాక్యం నుంచి ఒక తలంపు, ఒక ఆలోచన మీ ముందు పెట్టాలని ఆశపడుతున్నాను. సామెతల గ్రంథం 24వ అధ్యాయంలో సామెతలు 24వ అధ్యాయం 27వ వచనం. బయట నీ పని చక్క పెట్టుకునుము, ముందుగా పొలములో నుండి దాన్ని సిద్ధపరచుము. చాలు. దేవుని సేవకులకు సంబంధించిన ఒక స్పష్టమైన సూచన, ఓ విధంగా ఆజ్ఞగా భావించాల్సిన మాట. దేవాది దేవుడు చెబుతున్న ఒక ఆలోచన ఏంటంటే, మొదట పొలములో నీ పని చక్కబట్టుకో, ఆ తర్వాత ఇంటి దగ్గరికి వెళ్ళొచ్చు అంటాడు. మొదట పొలములో పని చేయాలి, ఆ తర్వాతే ఇల్లు అని దేవుని వాక్యం తెలియచేస్తుంది. ఎక్కువ సమయం లేదు, సమృద్ధిగా మనం మాట్లాడుకునే అవకాశం లేదు కనుక ఈ ప్రాముఖ్యమైన ఒక సూచన, ఉపదేశం మీకు అందించి వెళ్ళాలని స్వల్పకాలిక ధ్యానంగా దీన్ని తీసుకున్నాను. మీరందరూ నాతో పాటు చెప్తారా? మొదట పొలమని తర్వాతే ఇల్లు అనండి. చెప్పడానికి ఎంత సులభంగా ఉందో చేయడానికి అంత కష్టం. ఎందుకంటే ఇంట్లో అవసరాలు కనబడుతుంటాయి, ఇంట్లో అడిగేవారు ఉంటారు, ఏడ్చేవారు ఉంటారు, అవసరమైతే ఇబ్బంది పెట్టగలిగిన స్థాయిలో ఉంటారు. కానీ పొలంలో ఏముండదు. దాని పట్ల ఆసక్తి ఉంటే, దాని పట్ల భారం ఉంటే, ఆ తపన ఉంటే, ఆ ఆరాటం ఉంటే తప్ప పొలములో పెద్ద ప్రతిఘటన వ్యవహారం ఏమి ఉండదు కదా. అందుకనే పొలము అనే దానిని ఇంటికి ఉపయోగపడే ఒక వనరుగా భావించే వాళ్ళు ఎక్కువ ఉన్నారు. నా మాట ఏమన్నా ఇబ్బంది పెడితే మన్నించండి, కానీ అది అందరినీ నేను అనలేదు, చాలామంది ఉన్నారు అన్నాను, అది నిజం. పొలములో ఎందుకు ప్రయాసపడుతున్నావు, ఎందుకు కష్టపడుతున్నావు, ఎందుకు సేద్యం చేస్తున్నావు అని అడిగితే, మరి చేయకపోతే ఎలాగండి, ఇల్లు గడవాలి కదా, పిల్లలు ఉన్నారు కదా అని మాట్లాడే అద్భుతమైన వ్యక్తులు లేకపోలేదు కదా.
అంచేత నేనేమడుగుతున్నాను, మొదట పొలములో నీ పని చక్కబెట్టు, తర్వాత ఇంటి సంగతి చూడొచ్చు అనే దేవుని మాట ఈ భూమి మీద ఎవరికైనా వర్తిస్తే సేవకుడికి వర్తించదా? మరి సేవకుడు ఇంటి విషయాలు తర్వాత చూద్దాంలే అని సేవా విషయాలు భుజానికి ఎత్తుకోగలడా? మన దగ్గర ఒక 100 రూపాయలు కానుకొచ్చింది. ఆ 100 రూపాయలు ఇంట్లో అవసరం ఉంది, చర్చిలో కూడా అవసరం ఉంది. ఏం చేద్దాం? ఖచ్చితంగా పిల్లలు ఏడుస్తున్నారనో, ఫీజు కట్టాలనో, ఇంటద్దె కట్టాలనో, కరెంటు బిల్లు కట్ చేస్తారనో, సేవలో పోనీ రేపు దినమున ప్రభు ఏదైనా కృప చూపినప్పుడు జరుగుదులేనో, సంఘం గనక సేవ గనక ఎవరైనా ప్రేరేపించబడతారు లేనో, ఇల్లు అయితే నేను ఒక్కనే బాధ్యుని కదా, పిల్లలు ఇంకెవరిని అడగలేరు కదా, నన్నే అడుగుతారు కదా. సంఘం అయితే 10 మంది ఉంటారు, ఎవరో ఒకరు ప్రేరేపించబడతారేమో, బాధ్యత తీసుకుంటారేమో అని ఇన్ని లెక్కలు వేసుకొని వినబడుతున్న ఈ ఏడుపును మనము ఆపలేక ఈ 100 రూపాయలు సేవ అంటే ఇష్టమున్నా భారమున్నా ఈ బాధ వల్ల ఇటు ఖర్చు పెట్టే పరిస్థితి వస్తుంది. చాలాసార్లు నా ప్రసంగంలో ఆ మాట చెప్పాను, మీకు గుర్తే ఉంటుంది. అయినా వినని వారి కోసం జ్ఞాపకం చేస్తాను. ఫిలిష్తియా దేశము నుండి ఇశ్రాయేలుల దేశంలోనికి కొత్త బండి మీద పెట్టిన మందసమును లాక్కొస్తున్న పాడి ఆవులను గురించి మాట్లాడుతున్నప్పుడు, పాడి ఆవులు అంటేనే పాలిస్తున్న ఆవులు అని, లేగ దూడలు ఉన్నాయి అని, వాటి దేహము పచ్చి బాలింత దేహముగా నొప్పులతో ఉన్నది అని. అయినా ఇశ్రాయేలీల్లో కూడా అందరూ మోయకూడని మందసం, లేవీలు కూడా అందరూ మోయకూడని మందసం, కహాతీలు మాత్రమే, అది కూడా యాజకులుగా పరిచర్య చేసి అభిషేకించబడ్డ తర్వాతనే మోయాల్సినటువంటి మహామహిమ గల మందసం ఒట్టి పశువులు మా మీద పడితే ఇంతకన్నా భాగ్యమా? మనుష్యులు ఎవ్వరూ మోసేది కాదు. ఇశ్రాయేలులు మోయకూడదు, లేవీలందరూ కూడా మోయకూడదు. ఇంత ప్రతిష్ట కలిగినటువంటి యాజకులు మాత్రమే మొయ్యమలిసిన మందసాన్ని మా మీదకి వస్తే ఇంతకన్నా భాగ్యమే ఉంది అని వాళ్ళు ఆనందంగా ఆ నోరు లేని జీవులు మోస్తూ వెళుతున్న క్రమంలో చేసిన ఒక చర్యను నేను ప్రార్థించినప్పుడు ప్రభు నాకు నేర్పిన పాఠం అది. అవి పెద్దగా అరచుచు బెత్షెమెషు మార్గము గుండా ప్రయాణమైపోయాయట. బాధకు విలువలాడాయా? సంతోషంగా అరిచినట్టుగా ఉంది కదా. ప్రభువు నాకు నేర్పిన పాఠం, వెనుకబడి వస్తున్న కట్టేసిన ఏడుస్తున్న లేగ దూడల ఏడుపులు వినబడకుండా అవి అరుస్తా వెళ్ళిపోయినట్టుగా. తల్లి ప్రాణం కొట్టుకులాడుతుంది కదా, అవి ఏడుస్తుంటే, ఆకలికి అరుస్తుంటే వెనక్కి తిరగాలనిపిస్తుంది. సహజమైన అనుబంధాలను, కనీస బాధ్యతలను విస్మరింపజాలని ఒక బలహీన గడియ వస్తుంది ఎవరికైనా. ఈవెన్ సచ్ వెరీ సెన్సిబుల్ మూమెంట్స్ దాటి రావడం అంటే చాలా కష్టం. అందుకని గుండె రాయి చేసుకుని పెద్దగా అరుస్తూ కేకలేసేదో పెద్ద ఉత్సాహం ఉన్నట్టు వెళ్ళిపోయి అక్కడికి బలైపోయినాయి అవి. ఇజ్రాయేల్ ఏం చేశారు? వాటిని చూడగానే సంతోషంతో వచ్చి ఆ ఎడ్ల బండిని చీల్చి వీటిని నరికి దాన బలర్పణ చేసేశారు. ఏడుస్తూ చచ్చే వాళ్ళు ఉంటారు కానీ ఆనందంగా చచ్చిపోవటం ఏమిటి? నేను అంటున్నాను, నోరు లేని జీవులే మొదట దేవుని మందసం, తర్వాత లేగదూడలు అనుకుంటే మనం ఏమనుకోవాలి? ప్రేమలు ఉంటాయి, బాధ్యతలు ఉంటాయి. 1-2 స్థానాలు ఇవ్వాల్సి వస్తే 1వ స్థానం ఎవరికి ఇద్దాం, 2వ స్థానం ఎవరికి ఇద్దాం అన్న చర్చ వస్తే ఆన్సర్ అయితే చేయాలి కదా మనం. అదేంటి దానికి సైలెంట్లో పెట్టే ఆప్షన్ లేదంటారా? ఫోన్కి కుదరదు అసలా?
మాట్లాడటం కూడా జరుగుతుందిగా. చ చ చ చ చ చ చ చ చ చ. చూడండి, అలాంటి కృప మీకు ఎవరికైనా ఉందా? ఇంకా కుదురుతలేదో ఫోన్ ఎవరికైనా ఇచ్చిండ్రు చూసుకోండి బాబు, లేదా యూత్ అది తెలుస్తలేదు, దాన్ని నొక్కుతాం ఏం చేస్తారో తెలుస్తలేదు. అలా అది ఒత్తించేపించుకుంటుంది బాబా. ఎంతమంది యూత్ ఉన్నారు, ఎవడో ఉపయోగపడతలేదు. ఎందుకురా బాబు మీరు అందరూ యాక్టివేట్ అపుస్తుల గారు 5 అధ్యాయం చదవండి. యూత్ ఎంత బాగా పనిచేసారో తెలుస్తుంది మీకు. మళ్ళీ యూత్ మీటింగ్లు ఎట్టేస్తాడు ఒక్కొక్కడనే. దేవుని స్తోత్రం, హల్లెలూయా. బైబిల్ చదవండి చూసా. అని చేత ప్రియులారా, నా మనం ఏంటంటే ఇట్ ఈస్ ఆల్ అబౌట్ ప్రయారిటైజేషన్. ఎస్, దే ఆర్ ఆల్సో వెరీ ఇంపార్టెంట్. కుటుంబం చాలా ప్రాముఖ్యం, మన ఇల్లు చాలా ప్రాముఖ్యం. తన ఇంటి వారిని సంరక్షించలేని వాడు అవిశ్వాసి కంటే చెడ్డవాడని తిమోతి పత్రికలో పౌలు రాశాడు. తన ఇంటి వారి సంరక్షణ బాధ్యతలు ఖచ్చితంగా మనమే. గాలి కొదిలేమని బైబిల్ ఏం చెప్పాలా, నేను అంతకన్నా చెప్పాలా. ప్రయారిటీ 1 2 3 రాయమంటే ఏ నెంబర్ ఎత్తామని అడుగుతున్నాను అంతే, కొట్టమంది అదే. ఒక లేగ దూడలు కలిగిన పాడి ఆమె తన దూడలకు పాలిచ్చేది 2nd ప్లేస్లోను, మందసాన్ని మోసేది 1st ప్లేస్లో పెడితే మనం ఏం చేయాలి సార్? మరి మహాద్భుతముగా మైకుల్లో మాట్లాడే మనకంటే అసలు మాటే లేని ఆవు అద్భుత ప్రసంగం చేస్తుంది. మరి ఏమందాం? అందుకనే ఒక ఇంగ్లీష్ తత్వవేత్త అంటాడు, ద బ్యూటీ ఆఫ్ సౌండ్ ఈజ్ సైలెన్స్ అంటాడు. తెలుగులో చెప్పాలంటే శబ్దం యొక్క సౌందర్యం నిశ్శబ్దం. అది అర్థమైనంత తత్వం మనకుంటే అసలు అది ₹1,00,00,000. అంచేత నేను చేసే మనం ఏంటంటే ప్రియులారా, మనందరం సేవకు పిలువబడ్డాం, దేవుని సేవ చేస్తున్నాం, వాడబడుతున్నాం, పరుగులు ఎడుతున్నాం, ప్రయాసపడుతున్నాం. ఒకడు 10 చేశాడు, ఒకడు 5 చేశాడు, ఇద్దరిని మెచ్చుకున్నాడు యేసయ్య. ఆయన ఎవరిని ఏమి కాదనలేదు. ఏమీ చేయని వాడిని కూడా కాదనే రకంగా దాడు వాగిపాటు చేసుకున్నాడు తప్ప నోరు మూసుకొని చేతులు కట్టు నుంచుండే ఆడికి అంత కొంత ఇచ్చుండేవాడు. వాగుడు ఎక్కువైపోయేవాడు పోతున్నాడు తప్ప ఆయన కోపానికి బలైపోవటం కాదు, వాగుడికే బలైపోయాడు. ఆడు వెళ్ళి తల ఉంచుకొని చేతులు కట్టి ఒకసారి నుంచుంటే మరి ఎలా, లేకపోతే వెళ్ళాడు వెంకాల వెళ్ళాడు, కొంచెం చూపిస్తాడు, సులువని నేర్చుకో, ఈసారి జాగ్రత్త చేయి అంటాడు ఆయన. అంత అలాంటి మనిషే. ఈడేమన్నాడు, నువ్వు ఆ రకం అన్నాడు. సరే కానీ అన్నాడు ఆయన. నూరు కూతురుండకే పడైపోతాం ఎవడన్నా. అంచేత నా మనం ఏంటంటే కాసేపటి ధ్యానంలో ప్రాధాన్యతలను వ్రాసుకునే ఒక రెజల్యూషన్ని న్యూ ఇయర్లో తీసుకుందాం. ఈ నూతన సంవత్సరంలో మనం ఒక కొత్త తీర్మానం చేద్దాం. మీరు టైం తీసుకొని 1 రోజు 2 రోజులు 3 రోజులు వారం రోజులు బాగా ప్రార్థన చేసుకుని ప్రాధాన్యతలు రాయండి. 1 2 3 4 ఒక 7 దాకా రాయండి. మీ చేతికి రూపాయి వచ్చినా, ₹1,00,00,000 వచ్చినా ఆ ప్రాధాన్యతల్లో చేయండి. మీ చేతిలో 2 రోజులు ఖాళీగా దొరికితే ఆ ప్రాధాన్యతల్లో చేయండి. అంటే ధనమైనా సమయమైనా ఆ ప్రాధాన్యతల ప్రకారం చేయండి. సేవ ఎంత మహిమకరంగా ఉంటుందో, చాలా ఆశీర్వాదకరంగా ఉంటుంది. ఎందుకంటే సేవ కొరకు త్యాగం అయిపోయిన దైవజనులు ఎందరో పౌలయ్య గారిలాగా నేను సేవ కొరకు నేను వ్యయపరుచుకుందును అని చెప్పినటువంటి స్థాయి ఉన్న అయ్యగారులు ఎందరో తమతో ఉన్న తమకు అప్పగించబడ్డ బిడ్డల బాధ్యతలు కూడా చూశారుగా. వాళ్ళకి గాలి వదిలేసి ఏం చేయలేదు కదా. కన్న కొడుకును బలిపీఠం మీద పెట్టినంత సమర్పణ కలిగిన అబ్రహాం కూడా తన ఇంట పుట్టిన 300 మంది 18 మందిని పోషించి వారి అవసరాలు తీర్చి వాళ్ళ సైనికులుగా చేశాడుగా. ఇంక పిల్లలనే బలిపీఠం పెట్టేసుకోవడం ఇంకా వాళ్ళకేం పెడతాడు అన్నట్టు చేయలేదు ఆయన. అంటే చాలా హైయెస్ట్ ప్రయారిటీ దేవునికి ఇస్తున్నారు.
వెరీ సెకండ్ పొజిషన్ ఫ్యామిలీకి ఇస్తున్నారు. కనుక ప్రయారిటీ మనం నేర్చుకోవాలి. అంటే ప్రాధాన్యత మొదటి ఇది. పోనీ ఇంకోలా చెప్తాను, బాగా ఆకలిగా ఉంది, అంతకన్నా దాహంగా కూడా ఉంది, నాలుగు ఎండికిపోతుంది, పెడచగట్టుకుపోతుంది, అమ్మో చాలా కష్టంగా ఉంది. అప్పుడు ఒక జామకాయ, ఒక గ్లాస్ నీళ్ళు, రెంట్లో ఏది కావాలి అన్నారు. ఏం చేద్దాం? ఖచ్చితంగా నీళ్ళే తీసుకుంటాం. ఎందుకంటే నోరు ఎంత ఎండిపోయిందంటే ఆ స్థితిలో జామకాయ కొరకలేము, నవ్వలేము, మింగలేము, డ్రై అయిపోయింది. ఫ్యాన్ మీదకి వచ్చేది గొంతు కట్టుబడిపోయి ఇప్పుడు నీళ్ళే కావాలి నీకు. నీళ్ళు కావాలి అన్నావు కాబట్టి అన్నం అంటే నీకు ఇష్టం లేదనా? జామకాయ నీకు అసహ్యమనా? ఆ వరసట్టు వచ్చింది. ఏది మొదట అంటే ఎటు వచ్చింది? బ్రష్ చేయాలి, టిఫిన్ చేయాలి, టిఫిన్ చేసి బ్రష్ చేయాలంటే ఏదైనా ఒకటే కదా. అంటే ప్రయారిటైజేషన్ రావాలంతే. దేని తర్వాత ఏది, దేని తర్వాత ఏది. కుటుంబాన్ని నిర్లక్ష్యం చేయమని, గాలికి వదిలేయమని, బాధ్యత రాహిత్యంగా తిరగమని మేము బోధలు చేయట్లేదు కదా. కుటుంబము సేవ అనేది వస్తే 1, 2 నెంబర్లు ఎట్టేస్తామని అడుగుతున్నాం. అది 1వ నెంబర్ ఇట్టేసే ఒకటి దీనికి 500 నెంబర్ వేసినట్టు కాదుగా, 2వ నెంబరేగా. ఈ మాత్రం గుండ్లు బాదుకొని దుర్మార్గు బాధ, దొంగ బాధ, ఫ్యామిలీని గాలి కూదలు ఏమన్నాడు, గాలి మాటలు మాట్లాడతలేగా. అలా కూడా దేవుడు మారు మనసు ఇచ్చును కాక. దేవుడికి స్తోత్రం. నిన్న సిటీలో సాయంకాల పారాన్నాడు ఎవడో వచ్చాడు, జ్వరపడ్డాడు. బంగ్లాదేశ్ నుంచి కాంతిజీ కూడా వచ్చి వెస్ట్ బెంగాల్లో జ్వరపడ్డాడు. మా చర్చిలోకి వచ్చాడు. వచ్చి అప్పుడు పాటలు పాడుతున్నారు. ఏంటి గోలేంటి, ఏంటి వాయిద్యాలేంటి? సంఘంలో దేవుడు అలరికర్త కాదు. జీవం లేని ఆయుధాలు ఎందుకు వాడుతున్నారు జీవం గల దేవుని మందులో? అసలు నువ్వు ఉడురా, మిమ్మల్ని ఎవరు వాయించమన్నారు అన్నాడు. నిన్ను ఎవడు రమ్మన్నాడు ఫస్ట్ అది చెప్పు అంటే మరి అదే అన్నాడు. ఇలా మామూలు పెద్ద రాసుకొచ్చాడు చీటీ రెఫరెన్స్లు. అసలు నువ్వు రమ్మన్నా దేవుడు, అడగమన్నా దేవుడు, కనీసం నువ్వు దేవుని బిడ్డవేనా? అట్టయితే కనీసం వందనాలు చెప్పావా? అసలు మంచి ఉందా, చెడ్డ ఉందా? అసలు బైబిల్లో పౌలు గారు కానీ అపోస్తులు కానీ వందనాలు చెప్పకుండా కొత్త నిబంధన ఎవరన్నా మాట్లాడారా? మరి నువ్వు కొత్త నిబంధన అన్న జోబులు పెట్టి తిరుగుతున్న చిన్న పుస్తకం వందనాలు అయ్యారా? సాయంకాలం మరలా వచ్చే తృప్తి కరగకపోతే మళ్ళీ వస్తారంట. వాళ్ళ గురించి మంచి మంచి పదాలు రాశాడు, నాకు పేనం ఒప్పుతలేదు వాడతాకి. అంచేత మొదట పొలము, తర్వాతే పొలం అంటేనే సేవ. ఇదేం సౌరా, మొదట పొలం అంటేనే ఆ తర్వాత ఇల్లు. కనుక పొలం అంటే ఏంటో అయిన దొరకలేదు ఇంకని. దేవునికి స్తోత్రం కలుగునుగా. కనుక దేవుని బిడ్డలారా, మొదటి స్థానం సేవకిద్దాం, మొదటి స్థానం దేవుని పొలంకిద్దాం. అంటే దానికి ఎంత హైయెస్ట్ ప్రయారిటీ అంటే మత్తయి సువార్త 24వ అధ్యాయంలో నీ రాకడకు నీకు సమాప్తికి నీ సూచనలు ఏవి అని వాళ్ళు అడిగితే యేసుప్రభు మొదలుపెట్టి చెప్పడం మొదలెట్టిన తర్వాత ఏమన్నారు? ఆ దినమున పొలములో ఉన్నవాడు ఏదైనా తీసుకోవడం మళ్ళీ ఇంటికి రాకూడదు అన్నాడు. స్తోత్రం చెప్పొచ్చుగా. అంటే నువ్వు సేవలో ఉంటే, సేవా వ్యవసాయ క్షేత్రంలో ఉంటే నీ మనసుకి పెద్దగా. స్కూల్కి వెళ్ళే మంచి విద్యార్థి కూడా ఈవినింగ్ లాంగ్ బెల్ కొడితే అస్సలు రిజర్వాయర్ గేట్లు ఎత్తేసి నీళ్ళకి దూకేస్తాడు. పిల్లలు స్కూల్కి వచ్చేటప్పుడు ఎట్లా వస్తాయి, వెళ్ళేటప్పుడు ఎట్లా వెళ్తారు ఇప్పుడు చూడండి మీరు. పిల్లలు కదా, చిన్న ప్రాణాలు, అమ్మ నాన్న కావాలి, ఇంటికి వెళ్ళిపోవాలి, వాళ్ళకి అంతకన్నా పరలోకం ఇంకేది ఉండదు. చిన్నపిల్లలు కదా, మరి నువ్వు పాస్టర్ గారు వెంట చేస్తే అట్ట. చిన్నపిల్లలు కరెక్ట్. అది అమ్మఒడికి మించినది ఏమున్నది? నాన్న చేయబట్టుకుంటే కలిగే ధైర్యానికి మించింది ఏమున్నది?
నువ్వు మరి పాస్టర్ గారే కదా. ఒక పక్కన రాకడా సమయం రా బాబు అని చెప్తుంటే, బోర మోగుతుంటే, సూచనలు నెరవేరిపోతుంటే ఏం చెప్తూ పద్దాకింటికి వెళ్ళిపోతుంటే అలాగవుతుంది. ఆ దినమునవాడైన పొలములో ఉన్నవాడు ఇంటికి రాకూడదు. సేవలో ఉన్నవాడు, పరిచర్యలో ఉన్నవాడు, సమర్పణలో ఉన్నవాడు, యాజకత్వ క్రతువులో ఉన్నాడు, పరిచర్య ధర్మములు జరిగిస్తున్నవాడు మళ్ళీ ఇల్లంటే కుదురుతుంది. ఇంకా సోయి ఉండకూడదు, ఇంకా ఆ తలంపు రాకూడదు. ఇద్దరు పని చేస్తున్నారంటే పొలంలో ఒకటి వెళ్ళిపోయాడండి, అట్నుంచి అటే వెళ్ళిపోయాడు పొలం నుంచి. అలా ఉండాలి సర్దుబాటు. మీరు బాగా చేస్తున్నారా, బాగా చేయట్లేదా ఎన్ని కాదు మన చర్చ. మీ ప్రాధాన్యతలు రాయవలసి వస్తే పొలము మొదటి స్థానంలో ఉంటుందా లేదా అన్నది ఒకటే నా పాయింట్. నేను మిమ్మల్ని అడిగినట్టుగా ఇంటికి వెళ్ళి టైం తీసుకొని ఒక 2 రోజులు 3 రోజులు వారం రోజులు ఈ నూతన సంవత్సర రెజల్యూషన్ ఏమైనా తయారు చేయగలరా? 1 నుంచి 7 పోనీ 10 రాయి ఎవరొద్దన్నారు. నిన్ను అడిగేది ఎవరు? నీ పెన్ను నీకు అయితేగా రాసుకో. వరుసపెట్టి 10 రాయి పోనీ ఎవరు కాదన్నారు. అందులో ఫస్ట్ సెకండ్ థర్డ్ ప్లేస్లు ఏముంటాయో ఒకసారి నేను కూడా చూడాలని ఆశపడుతున్నాను. నీకు చిత్తమైతే నాకు పెట్టి మెసేజ్ చూస్తాను. నీ చేతిలో ధనం ఉన్నదని కాదు, నీ చేతిలో సమయం ఉంటే కూడా. అంచేత ఈ పూట అసలు అక్కడ దాకిందుకండి. దేవుడు ఆదాము గారిని చేసినప్పుడు ఫస్ట్ ఎక్కడ పెట్టాడండి? 1:15 2:15 ఆదికాండం. దేవుడని యెహోవా తాను నిర్మించిన నరుని తీసుకెళ్ళి ఏదేను కాయుటకును సేద్యము చేయుటకును ఏదేనులో ఉంచాను. ఏదేను ఏ కండిషన్లో ఉండగా ఆదామును పెట్టాడు? ఫలములను సమృద్ధిగా అందించుచున్న స్థాయి. చిన్న మొక్కలేసి పండించుకోరా, ఎప్పటికైనా కాస్తాయి, ఈ లోపు చచ్చిపోడేటి. కోసుకు తినేసే పాకంలో పెట్టాడు తీసుకొచ్చి. అంటే చేతికి ఫలము అందుతూ కడుపు నిండుతూ రేపు ఎలాగా అనే ప్రసక్తి లేని రేంజ్లో ఉన్న వ్యక్తినే పొలంలో చూసుకోరా బాబు అంటే, కష్టపడితే తప్ప తిప్పలేని పరిస్థితి ఉంటే, గట్టిగా 10 మంది ఆత్మలు లేకుండా ఎడితే, ఓ సంఘం లేదా, మందిరం లేదా, ఆత్మలు లేవా, ఈ పరిస్థితిలో ఉన్నప్పుడు ఇక మన మూమెంట్ ఎట్లా ఉండాలి మరి? ఎక్లేసర్ నది తోటలో ఉంది కదా, 4 పాయలుగా వెళ్తుందిగా, సస్యశ్యామలం చేస్తుందిగా. నువ్వు ఏ పండు పేరు చెప్పినా కాశీ ఉన్నాయిగా, తినాలిసిపోవాలని రకాలు ఉన్నాయి అక్కడ. ఇంత ఉండగా కష్టపడటం ఏంటండి? కమలగాయ సేద్యం చేయి అంటాడేంటి? అసలు అంత బేపచ్చంగా ఉంటే అసలు చెట్టు కింద మంచం వేసుకుంటామేగా. సర్వసమృద్ధిని కలిగించిన దేవానికి స్తోత్రములు. ఆకలిని అరుగుదలనిచ్చిన వాడా నీకు స్తోత్రములు. ఇంకా 1000 స్తోత్రాల్లో 10 12 దీనికి సంబంధించిన ఉంటే కడతపట్టి ఎత్తవైకాయి. అంటే కష్టపడవలసిన అవసరత లేని వ్యక్తులే పొలము విషయంలో బాధ్యతగా ప్రయాసపడుతుంటే, కష్టపడితే తప్ప దిక్కులేని పరిస్థితి. తిండనే కాదు, ఈలోపు రాకడొచ్చేస్తుంది. ఎరా ఏం చేసామంటే ఏం చెప్తాం? తిండి కోర్చుకుంటాం, ఓ పూట తినేసి మేనేజ్ చేసేద్దాం, గంజి తాగేసుకొని లాగేద్దాం బండి. ఓకే, తిండి మనకు పెద్ద పాయింట్ కాదు, ఎలాగైనా లాగేయగలవు. కానీ ఫలితం చూపట్లేదు, రాకడ వచ్చేసింది. ఏం చెప్తావు? మరి ఆ విధంగా కష్టపడ్డామంటావా? ఈ డైలాగులు ఏం పని చేయవుగా. ఫలము చూపించు. ఏ ముఖం పెట్టుకెళ్తాం అక్కడికి మనం రేపు పొద్దున? ఒకటే మనసులో పెట్టుకో, సస్యశ్యామల మగు పొలం అనుగ్రహించబడిన ఆదాము కూడా సేద్యం చేస్తూనే ఉంటే, కావలి కాస్తూనే ఉంటే, ఒట్టి బూడి భూమి నాకు అప్పగించాడు దేవుడు, నేను ఇంకెంత కష్టపడాలా, నేను ఎంత ప్రయాస, ఆలోచన రావాలి కదా మనకి. నిర్గమకాండం 33వ అధ్యాయం 11వ వచనంలో ఎవరైనా యెహోషువ 40 రోజులు ఆయన ఎక్కడ ఉన్నారు? పెద్ద ఆయన సీనాయి కొండ మీద ఉన్నారు. అప్పుడు యెహోషువ ఏం చేశాడంట? అక్కడ మోషే కంటే మజా ఉందండి. ఎందుకని? ఒక మనుష్యుడు తన స్నేహితునితో మాట్లాడినట్లు మోషే యెహోతో మాట్లాడుచుండెను. ఆయన ముఖాముఖి దర్శనం ఉంటే అభిషేకం ఎవడ తిండి మీద ఎవడుకుంటా సోయి. అసలు ఆయనే వచ్చి మాట్లాడేస్తుంటే చాలు పరవశించిపోతాం. ఓ దర్శనం వచ్చినండి భూమి మీద పట్టుకోలేకపోతున్నాం మనం. ఎవరో మీరు అన్నట్టు దర్శనాలు మీకురా, ఆయన ముఖాముఖి బ్యాచేది.
దీర్ఘదర్శులు మీరు మోసే రేంజ్ అది కాదు, డైరెక్ట్ ఆ రేంజ్ ఉన్నవాడే ఉంటాడు, పర్లేదు, అనుభవం అమ్మాయి ఉంటుంది. ఒక దర్శనం లేదు, ఓ పిలుపు లేదు, ఏమి లేదు. గురుగారు ప్రార్థనకి వెళ్ళారు, నేను ఇంటికి వెళ్ళొచ్చు, కొండ పక్కనే కదా పాలెం, అమ్మ నాన్నందరికి దగ్గర ఉన్నారు కదా, ఇల్లు వచ్చేయచ్చు కదా. 40 రోజులు మోసే ఉపవాసం ఉండి, అదే 40 రోజులు యెహోషువ కూడా ఉపవాసంలో ఉన్నాడు కదా. ఆదాము దగ్గర చెప్పాలంటే కష్టపడని అవసరము లేకపోయినా కష్టపడ్డాడని చెప్పాలి కదా. యెహోషువ దగ్గర చెప్పాలంటే ఇంటికి వెళ్ళే అవకాశం వచ్చినా వెళ్ళలేదని చెప్పాలి. దేవునికి స్తోత్రం కలుగును. అబ్రహం గారు ఆదికాండం 18లో దేవుని సందులో నిలిచి ఉండేనన్న వాక్యం గుర్తుంది కదా. అక్కడ రాయబడిన మజా ఏంటంటే అబ్రహాము ఇంకను యెహోవా సన్నిధిని నిలిచి. ఇంకను అనే పదంలో ₹1,00,00,000 సందేశం ఉంది. ఏంటో సందేశం అంటే అనూహ్యంగా విచిత్రంగా దేవదేవుడు దిగి వచ్చాడు, కాలు మీద పడ్డాడు, ఆరాధన చేశాడు. అయ్యా ఉండు బాబు అని బతినాడు కొన్నాడు. నీ కటాక్షము నా బిడ్డ దాటిపోతున్నాడు. సర్లే బాబా అన్నాడు, కూర్చున్నాడు. ఆతిథ్యం సిద్ధం చేశాడు, పెట్టేదాకా ఆగాడు, 4 మెతుకులు తిన్నాడు, ఆశీర్వదించాడు. ఇతనికేమో దైవ దర్శనం కలిగింది, ఆయనేమో ఆతిథ్యాన్ని పొంది సంతోషించాడు. తారీఖుతో సహా చెప్పాడు. అంతకుముందు చాలాసార్లు నీకు సంతానం ఇస్తానన్నాడు కానీ డేట్ చెప్పలా. ఈసారి మళ్ళీ సంవత్సరం ఈరోజు నేను మరలా దర్శిస్తాను, నీ ఒడిలో కొడుకుంటాడు, అది పేరు కూడా చెప్పేశాడు. ఇంత చెప్పిన తర్వాత ఎవడైనా ఏం చేస్తాడు సార్? ఆమేన్ హల్లెలూయా అని కృతజ్ఞత కోవటానికి సరుకులు కొంటాకి వెళ్ళిపోవటమే కదా. ఇంకా నీ పని అయిపోయాక, వాగ్దానం దొరికా, డేట్ దొరికాక ఇంకక్కడ ఏం పని నీకు? తన అవసరాలన్నీ తీరిపోతే కూడా, తనకి దిగులు దుఃఖం ఏమీ లేకపోతే కూడా ఇంకను దేవుని సన్నిధిలో నిలబడ్డాడు. కాబట్టి తన మ్యాటర్ అయిపోయింది. కానీ ఈసారి అక్కడ లోతు వ్యవహారం తేల్చేశాడు. ఎప్పుడు స్కూల్ అయిపోద్దో గంట కొడితే పారిపోతున్న పిల్లగాళ్ళలాగుంటే వంతు గంతేసి పరిగెత్తిపోతే నశించిపోయే వాళ్ళందరినీ ఎక్కడ కాపాడగలం మనం? మన అవసరం తీరిపోయినా, మనకు అంత కొంపలో ఇబ్బంది ఏమి లేకపోయినా, అంత బ్రహ్మాండంగా సాగుతానేమన్నా, మన ఊరుకు రూపాయల పని చచ్చిపోయేది ఏమి లేకపోయినా, మనం వెళ్ళకపోతే ఇంటికాడ పిల్లలు చచ్చిపోయే అంత సీనేమి లేకపోయినా, మరి పిల్లలు ఉన్నారు కదండి, మరి పిల్లలు ఎదురు చూస్తుంది మనకే ఏమైనా నీరసం వచ్చేస్తుంది. ఇంటికి వెళ్ళి మళ్ళీ గబగబా మంచి సరైన పదార్థం ఒకటి పెడితే మనకి తెగలిసిపోయి వచ్చిన ఫీలింగ్తో వేడివేడి నీళ్ళు స్నానం చేసి కూర్చుంటే ఆరారుగా వేడివేడికి మనం పెట్టి తినేస్తే, మరి దైవజనులు ఎంతగానో సేవలో ప్రయాసపడి అనాలంట. ఒట్టిదే ఏం ప్రయాసపడ్డాడు. వెళ్ళిన ప్రతి చోట టిఫిన్ ఇచ్చారు, టీలు ఇచ్చారు, భోజనాలు పెట్టారు. బండి మీద వెళ్ళాడు, అన్ని రకాలుగా వాడబడ్డాడు, ఇంటికి వచ్చాడు. ప్రాపిచ్చి తలకి ఏం తెలుసు, అయ్యారు సేవలు అలిసిపోయి వచ్చాడు, మొహమాల పెడతాడు కదా. మరి దైవజనులు ఉదయం అనగా వెళ్ళారు, ఎంతో ప్రయాసపడ్డారు. మరి ఎక్కడ ఉన్నారు, ఏం పెట్టారు, ఏం తిన్నారో అనాలు తింటాం మనిషి దద్దలాడితే పెట్టితే తినేసి వాళ్ళు దేవాహన పడుకోవాలి, పడుకుని పోతాడు అంతే. అద్భుతమైన అయ్యగారులు అండి. చిన్నప్పటి చూసి పేన మీదకి వచ్చేసి చెప్తున్నాను. నేను ఒక పాస్టర్ గారికి మనవడిని, ఇంకో పాస్టర్ గారికి కొడుకుని, నేను పాస్టర్ అయ్యి 32 సంవత్సరాలు. నేను గాలిగా ఊహించేసి మాట్లాడతా, చూసి పేన మీదకి వచ్చేసి నాకు అనుకూలంగా కూర్చుని నిద్రపోతే కనుక మూతి తప్పొడిచి ఇంకొంచెం తేర కనపడితే కొంచెం నీళ్ళు చిలకరించి, ఎలాగా బాప్తిజాలు ఇవ్వలేం కదా, ఈ రకంగానన్నా. ఎందుకంటే అసలు అంత భారం లేనివాడు అది ఎట్ట నీ కడుపులో నొప్పి వస్తుంది, నిద్రలోకి వస్తుంది నీకు. ఆ నొప్పి యాతన భారం లేక నీకు ఎలా తగలడింది. కాళ్ళు నొప్పులు, కడుపు నొప్పి, ఒళ్ళు నొప్పులు, మెలికలు తిరిగిపోతుంది. పడుకో ఒకసేపు పడుకుంటే నిద్రతాడు, అలాగనే తిరుగుతాడు, గంటలకి చచ్చిపోతుంటాడు. అంచేత నేను విస్తరించి మాట్లాడే సందర్భం సమయం కాదు. కానీ నా బాధ అంతా మీకు చెప్తున్నాను. మీరు ఏమన్నా ట్రై చేస్తే ఖచ్చితంగా కృప పొందుతారనేది నా విశ్వాసం.
చెప్పండి, మొదట అంటలేదు మీరు, మొదట ఆ తర్వాతే. మొదట దేవుడు అనే ఫార్ములా చాలామంది ఎలా తీసుకుంటారంటే, మొదట పొద్దున్నే లేచి చిన్న స్తోత్రం చెప్పడమే, ఆ తర్వాత మందే. నామకార్థ క్రైస్తవులు సంవత్సరానికి ఒకసారి పండక్కో కిస్మిస్కో చర్చికి వెళ్ళే బ్యాచ్. ఆడి కొంపలేదన్న ఫంక్షన్ అయిందనుకో, ఫస్ట్ పార్ట్ యేసుప్రభు చేస్తాడు, తర్వాత ఎన్ని అయ్యే. నామకార్థ క్రైస్తవుల లక్షణం అది. ఫస్ట్ పాట యేసుప్రభు చేస్తాడు, ఇంకా తర్వాత లోకమే. అయ్యో, ఈ పాటలు మనం పాడకూడదు, వినకూడదు, వీటికి మనకి సంబంధం, ఇది ఆత్మ సంబంధమైన సంగీతములు కావు, ఇది లౌకిక ఆత్మ, ఇది అల్లరితో కొన్ని ఆటపాటలు వ్యవహారం, అసలు ఆ ఫీలింగే ఉండదు అడిగి. నువ్వు అడిగావు అనుకో, ఫస్ట్ పాట దేవుడి పాట వేసాం అలా అనేవాడికి ఏమండే, పొద్దున చిన్న ప్రార్థన చేసుకొని అక్కడి నుంచి టిఫిన్లు భోజనాలు అంటే ఫస్ట్ స్తోత్రం దేవుడు చెప్పేశాడు కదా, ఇంకటి శరీరాన్నే మేపుతాడు వీడు. మరి వాడికి తేడా ఏంటి మీరు చెప్పండి? వాడు నామకార్థ క్రైస్తవుడు, వీడు గొప్ప దైవజనుడు. పొద్దున చిన్న ప్రార్థన చేశాడు, చేసింది అయితే దేవుని రాజ్యానికి కాదు చేసిన ఉపకారం. పొద్దున చిన్న ప్రార్థన చేశాడు, ఇంకా అప్పటి నుంచి ఉదయాన్నే ఒక జామకాయ తింటే మంచిదని డాక్టర్ గారు చెప్పారు, ఆ పేరు మీద మొదలు. ఉడకబెట్టిన గుడ్డు తినవాడే తర్వాత. రాత్రి భోజనం మాన్య పర్లేదు కానీ బ్రేక్ఫాస్ట్ స్కిప్ చేయకూడదు అన్నారండి. నెక్స్ట్ అది మొత్తం మీద ఈ బాబు తినకపోతే ఇంట్లో తిండి కదలదండి. వండిని ఎక్కడెక్కడ సత్తాయి. అలాగా ఈ బాబు సమర్పించుకొని కూర్చుంటే వండింది కదులుతుంది. పాస్టమ్ గారు కొంచెం పోన్లేండి బాబు, లేకపోతే మళ్ళీ రేపైనా మేమే తినాలండి బాబు అని, ఇంకా ఆయన తినకపోతే కదలదండి. నాకెంత బాధ వచ్చేస్తుందంటే, అందరికన్నా బాగా తినేవాడా పాస్టర్ వాడు ఎవడాడు? తిను, కానీ అందరికన్నా బాగా ఏంటి? యోహాను సువార్త 21:15 ప్రకారం వీరందరికంటే నువ్వు ఎక్కువగా భోంచేయుచున్నావా? అలాగే ఉందా? వీరందరికంటే నువ్వు నన్ను ఎక్కువగా నన్నా భోజనమా, నన్నా చికెనా, నన్నా మటనా? కొంతమందికి తిండి, కొంతమందికి డబ్బు, కొంతమందికి ఆ రెండు కూడా ఉండదు, ఆడికి గౌరవం కావాలంతే. దేవునికి స్తోత్రం చెప్పినప్పుడు అయ్యగారికి మరి వందనాలండి, మరి అయ్యగారు రావటం బట్టి, మరి అయ్యగారు మా ఇంట్లో అడుగుపెట్టి 2-3 సార్లు వీడి పేరు తగిలించేస్తే ఆడు ఆత్మశాంతి ఉంటుంది. లేకపోతే ఏ రాత్రి కూడా పిశాచమే వీళ్ళు పట్టి తినేస్తాడు. అది గమనిస్తారు విశ్వాసాలు. ఎందుకు వచ్చిన బాబు అయ్యగారు కోపడిపోతారని, మరి అయ్యగారు అడుగు పెట్టాకండి, అయ్యగారు వచ్చి ప్రార్థన చేశారండి, అయ్యగారు వచ్చిన తర్వాత అండి, మరి అయ్యగారు అలా అనకపోతే వాళ్ళకి ఎలా ఉంటుంది? ప్రాణం కలపడిపోతాడు బాబు, కొట్టుతాడు. మళ్ళీ దైవజనులు అంటే గుర్తింపు లేదు, మర్యాద లేదు, కృతజ్ఞత లేదు. రేపు మన మీ కుటుంబంలో బాబు ఎందుకు వచ్చిందరు బాబు రే, అది అన్నమాట పెట్టాను రా కోరుకుంటాడా? నేను ఎవరినేమంటలేదు నాలనే. చాలు సార్, ఇవన్నీ మానేద్దాం సార్, సంవత్సరాలు దొరికిపోతున్నాయి, రాకడ వచ్చేస్తుంది. కొంచెం కుదురుగా సేవ చేద్దాం, కొంచెం దొరకకుండా ఎక్కువ కష్టపడదాం, ఇంకొంచెం ఎక్కువ ప్రార్థన చేద్దాం, ఇంకొంచెం ఎక్కువ ఉపవాసం ఉందాం, ఏమన్నా ఇంకొంచెం ఎక్కువ సమర్పణలోకి వద్దాం. ఎలా మంచి నిర్ణయాలు ఏమన్నా తీసుకోండి. హ్యాపీ న్యూ ఇయర్. అయ్యో దేవునికి స్తోత్రం కలుగునుగా. హల్లెలూయా. ఏమన్నా తీసుకుంటారా నిర్ణయాలు గట్టేమన్నానే? మొదట పొలం, ఆమేన్, తర్వాత ఇల్లు. మళ్ళీ చెప్తున్నాను, తర్వాత ప్లేస్ ఇల్లే, ఊరు కాదు, దేశం కాదు. మీరు మళ్ళీ మాట మార్చకండి. మళ్ళీ దానికి నా పేరు జపన్ చేసి చెప్పాడు మొన్న కోదాడలో. మళ్ళీ నా పేరు నేను చెప్పింది ఫస్ట్, వెరీ నెక్స్ట్ ఇల్లే. సేవ సంబంధమైన పని అయిపోతే నీకు బాతకాని సంబంధం లేదు, రాజకీయాలతో పని లేదు, లౌకిక వ్యవహారం. ఇంటికి వచ్చి తినగంతే మళ్ళీ మాట్లాడబాకు. పౌలు గారు ఏమన్నారు? నేను మీ మధ్య సేవ చేసిన 1 కొరింథీ పత్రిక 2వ అధ్యాయం, క్రీస్తును తప్ప మరి దేనిని ఎరగకుంటేనే. ఇంకొద్దు మనకి మిగతా వ్యవహారాలు మనకి ఎందుకండి?
రాజకీయాలు, వ్యాపారాలు, ఏమండి ఈ ఆర్థిక లావాదేవీలు. ఒక్కొక్కడు ఉంటాడు అని ఏమంటారా, గత గవర్నమెంట్లో పెట్టేవారు కదా వాలంటీర్. ఆ వాలంటీర్ వ్యవస్థ ఈ మధ్యకాలం వచ్చింది, కానీ కొన్ని ప్రాంతాల్లో పాస్టర్ గారే నెంబర్ వన్ అండి. సహకారిగా ఉండాలి, తప్పు లేదండి. పొద్దున్న లేతే రోడ్డెక్కేస్తామండి. నువ్వు ఏ పనైనా మనోడే. సహకారం చేయాలి, నేనేం దానికి వ్యతిరేకం కాదు. చాలా సహకారాలు మేము కూడా చేస్తూనే ఉన్నాం. మొదట తర్వాత అప్పుడు ప్రయారిటీ ఆ రకంగా రాయి. నిన్ను ఎవరు అన్నారు? పిల్లడికి నాకు లెక్కల అర్థం అవుతలేదు నాన్న, 2 చెప్పినానంటే నేను కసురుకొని రోడ్డు ఎక్కేసి బ్యాంక్ దగ్గరికి వెళ్ళి అందరికి డిపాజిట్ ఫార్ములు రాస్తానంటే మరి నీకు వెళ్ళరా? పాస్టర్ మేము మూలుగుతుందా? నాకు నీరసంగా ఉంటుందండి. ప్రార్థన చేసుకో, దైవిక స్వస్థతలో కూడా దేవునికి స్తోత్రం కలుగునుగాక అని చెప్పి ఉండు అని చెప్పేసి నువ్వు హాస్పిటల్ కాడికి వెళ్ళి అందరినీ మరి అమ్మ బాగున్నారా అని కరపత్రులు పంచి ప్రార్థన చేస్తానంటే మరి ఏమా? మరి అడు దుర్మార్గుడే కదా, అవిశ్వాసి కంటే చెడ్డవాడే కదా. నువ్వు దేవుని ప్రేమను గురించి మాటకి ఎలా సరిపోతావు? నువ్వు దేవుని కంటే ఎక్కువ ప్రేమించకూడదు కాబట్టి ఫస్ట్ దాని దేవునికి వెరీ నెక్స్ట్ పొజిషన్ ఇచ్చేయాలి కదా. మరి ఈ సిస్టమ్ సీరియస్గా మీరు పాటింతారా? మొదట పొలము తర్వాత అనండి మొదట పొలం. అర్థమైందా? నెక్స్ట్ పాస్టమల్ కూటమి పెట్టి వాళ్ళని అడుగుతాను, మీ అయ్యగారు ఇదే ప్రాధాన్యతలో ఉన్నారా? మొదట పొలము తర్వాత అనే ప్రాధాన్యతలో అయ్యగారు ఉన్నారా? ఎందుకంటే ఏ ప్రవచన వరం అక్కర్లేదని వాళ్ళు చెప్తారండి మొత్తం. ఎందుకంటే బాధితులు వాళ్ళే కదండి. దేవుడి పేరు చెప్పి సేవ పేరు చెప్పి మమ్మల్ని అసలు పట్టించుకోవట్లేదన్నా, ఒక ముద్ద అన్నం పెట్టిన దిక్కు లేదన్నా. చాలామంది పాస్టర్లను కౌన్సిల్ చేశాను, తప్పునన్నా సేవ మొదటి ప్లేసు, కానీ నెక్స్ట్ ప్లేస్ ఇల్లే. సంరక్షించకపోతే సంరక్షణ బాధ్యతలతో అవిశ్వాసకని చెడ్డోడైపోతున్నానా? దేవునికి లెక్క చెప్పాల్సి వస్తే ఈ బాధ్యతల విషయంలో లెక్క చెప్పాల్సి ఉంటుంది. నీకు ఇంకా అర్థమయ్యేలా చెప్తాను. ఆదికాండం 3లో ఏమన్నాడు? ఆదామా నీవెక్కడ అన్నాడు. 4వ అధ్యాయంలో కయ్యను నీ తమ్ముడు ఎక్కడ అన్నాడు. సిద్ధాంతం అది. ఫస్ట్ నిన్ను గురించి లెక్క చెప్పాలి, నెక్స్ట్ ఫ్యామిలీ మెంబర్స్ లెక్క చెప్పాలా. అంత ఈజీ ఏం కాదు. కాబట్టి మంచిగా పొలము బాగా పండించండి, ఇంటి వాళ్ళందరినీ పరిపూర్ణంగా చేయడానికి ప్రయాసపడండి. అప్పుడు దేశం సంగతి చూద్దాం. నా ఉద్దేశం ఇతరుల వ్యవహారం. 1 అంటే సంఘం సేవ, 2 కుటుంబం, 3 ఇతరులు. ఈ క్రమంలో అంత వర్ధిల్లాలను కోరుతూ నా మాటలు ముగిస్తున్నాను. గాడ్ బ్లెస్ యూ ఆల్. హ్యాపీ న్యూ ఇయర్.